రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో పోలీసులు దాడి కేసులో చికిత్స పొందుతున్న మహిళ సునీతను ప్రభుత్వ హాస్పిటల్లో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సురభివాణి, నవీన్ రెడ్డి మరియు మాజీ ఎంపీ మంతా జగన్నాథం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పరామర్శించారు. బాధిత మహిళకు నవీన్ కుమార్ రెడ్డి ₹1,00,000 సాయం చేశారు. అనంతరం మీడియాతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలపై దాడులు, బాలికలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయన్నారు. సునీతపై పోలీసులు దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు ఒక దళిత కుటుంబాన్ని పోలీసులు నిర్బంధించి 3rd డిగ్రీ ప్రయోగించడం హేయమైన చర్య అన్నారు. అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న సమాజం కింద స్థాయి ప్రజల పట్ల ఇంకా అసమానత కొనసాగుతుందన్నారు. ఒక దళిత మహిళ పట్ల దారుణంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పోలీస్ శాఖను ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రోత్సహిస్తూ ప్రజల పట్ల మంచిగా ఉండేలా చూశారన్నారు. మహిళల భద్రత కోసం సఖీ సెంటర్లు, భరోసా సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ పటిష్టం కోసం 700 కోట్లు కేటాయించి అన్ని రకాలుగా అభివృద్ధి పరిస్తే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు పేద ప్రజలపై, అమాయకులపై దాడులకు ప్రోత్సహిస్తుందన్నారు. పోలీసులకు ప్రభుత్వం ఇలాంటి డైరెక్షన్ ఇస్తే అలాగే ప్రవర్తిస్తుందన్నారు. స్వయాన సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు మహిళల పట్ల గౌరవం లేదన్నారు. నమస్తే సార్ అన్న, నమస్తే అన్నప్పుడు నేను నాకు కానీ మాకు మాత్రము న్యాయం చేయాలని చెప్పేసి అప్పుడు గిటంగా నేను తీయలేదని చెప్తున్నా. నేను తీయలేదని చెప్తున్నా. నాకు ఆకలైతే వీళ్ళు అంటారు తన కాకపోతే ₹100 అడుచుకోలేదు. మళ్ళీ మంగళవారం నాడు మేడం తీసుకెళ్ళి తీసుకెళ్ళి అది ఇది అడిగే వరకు 9 అయ్యింది మేడం. 9 అయినాక ఏం చేసింది రామరెడ్డి సార్ అడిగి తిరిగి అడిగి నేను చెప్పి తీయలేదని చెప్పేసి నేను తీయలేదని చెప్పి మేడం ఏం చేసింది రామరెడ్డి సార్ సార్ ఇట్లే ఏంటి మా ఆయన సెట్ నాకు ఇచ్చి ఫస్ట్ మా ఆయన కొట్టారు. మా ఆయన ఇచ్చినాక మా ఆయన అక్కడ బయటికి డోర్ పెట్టింది. 5 మంది మా ఆయన నాకేసి ఒక లాగా వచ్చి నా లంగ కూడా తీసి, నా చీర కూడా తీసి, ఆ లంగ ఇప్పేసి అలాగేసి చేతి వెనకాల కట్టేసి షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అందరం కూడా సభ్య సమాజం అంతా తలంచుకునేటట్టు ఈరోజు జరిగిన సంఘటన ముందు ఖండిస్తాం. గౌరవ కేసు మహిళని, అందులో ఒక దళిత బిడ్డని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించగలంత నేరం ఏం జరిగింది అక్కడ ఒకసారి ఇమీడియట్ గా వెళ్ళినట్టే మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆడబిడ్డని కనుక్కుంటా ఉంటే సంబంధం లేని విషయంలో స్టేషన్ తీసుకురావడమే కాకుండా తనతో పాటు తన భర్తను, తన కొడుకు మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాఠీ కొట్టడం జరిగింది. కొడుకు కూడా కొట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ కొట్టడం జరిగింది. తనైతే అవమానకరంగా, తను చెప్పలేని పరిస్థితులు చెప్తా ఉన్న పరిస్థితులలో అవమానకరంగా పేపర్లో కూడా ఈరోజు రాశారు. అంటే బట్టలని నిప్పేసి తనకు ఏ విధంగా అయితే కొట్టున్నారో, తనకు సంబంధం లేదు, నేనేం చేయలేదు మొర్రో, నాకు తప్పు లేదని మొరపెట్టుకుంటున్నా కూడా అందులో నైట్ లో 9 o'clock నుండి 8 o'clock తీసుకొచ్చి 2 o'clock వరకు 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది నిజంగా సభ్య సమాజం తలంచుకోవాలా. ఇప్పటికైనా వదిలేసినట్టు సందర్భం కనిపిస్తూ ఉంది. ఇమీడియట్ గా అతని మీద యాక్షన్, ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి పోయి అటాక్ చేసినట్టున్నారు. తను చెప్తుంది తనతో పాటు ఎస్ఐతో పాటు ఇంకా 4 కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్తున్నప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఊరికి అటాక్ చేసినట్టు, అంటే కంటి తప్పు చర్య అటాక్ చేసినట్టు. రెండో విషయం ఏం గమనిస్తున్నామంటే ఏసీపీ గారు ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంక్వైరీ చేయడానికి? ఎంక్వైరీకి ఆదేశించున్నాము, రిపోర్ట్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటాం అంటుంది. ప్రత్యక్షంగా తను చెప్తున్నప్పుడు తనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా, చిన్న అబ్బాయి కూడా చెప్తున్నప్పుడు బాలవాకు బ్రహ్మవాకు అంటారు చెప్తున్న సందర్భంలో ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఏదైతే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఇది 100% ఈ ప్రభుత్వం నిజంగానే మొన్న కూడా చెప్పాను అసలు ఈ ప్రభుత్వం వైఫల్యం.
లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచన ఉండదు. రాష్ట్రంలో ఏదైనా సంఘటన అవుతుందంటే కనీసం దాన్ని రివ్యూ చేద్దాం, యాక్షన్ తీసుకుందాం ఆలోచన ప్రభుత్వం ఉన్న పెద్దలకి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల నుండి చూస్తా ఉంటే ఏ మూలం చూసినా కూడా అత్యాచారాలు, అఘాయిత్యాలు, మానభంగాలు ఇవే జరుగుతా ఉన్నాయి తప్పిస్తే ఒక్కదాన్ని కూడా రివ్యూ చేసిన సందర్భం లేదు, ఒక సమాధానం చెప్పిన సందర్భం లేదు. ఇంకొక మాట, వస్తూనే ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖలో పిలిచి మాట్లాడిన సందర్భంలో మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదు, మేము లాఠీ పోలీస్ అన్నాం. అంటే అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో నుండి తీశారు, డిస్మిస్ చేశారు, ఉద్యోగంలో నుండి తీసేశారు. కేసీఆర్ గారు గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే, మరియమ్మ అనే ఒక సంఘటన జరిగితే ఆ రోజున్న గౌరవ కేసీఆర్ గారు ఇమీడియట్ గా అక్కడున్న పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే దాంట్లో భాగస్వామ్యం అయినారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుండి తీసేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు. వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇవ్వడం కానీ, వాళ్ళకు 15 లక్షలు ఇవ్వడం కానీ ఒక ఆదుకొని భరోసా కల్పించారు. ఇంకా తప్పులు ఇట్లాంటివి జరిగితే భవిష్యత్తులో ఇలాంటి చర్యనే ఉంటుంది అనేది డిపార్ట్మెంట్ కూడా ఇండికేషన్ పంపించారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నుండి తీసుకెళ్లి ఆఫీస్ లో కూర్చోబెట్టారు, అటాచ్ చేశారు. ఇదంతే కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. హోంమంత్రి లేరు. ఇప్పుడే మాజీ హోంమంత్రి గారు, మాజీ విద్యాశాఖ మంత్రి గారు, సీనియర్ రాజకీయ నాయకులు మేడం సబితాఇంద్రారెడ్డి గారు చాలా వివరంగా ఈ విషయం చెప్పడం జరిగింది. ఆ మేడం మనసులో ఏముందో నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఆమె చెప్తుంటేనే వినడం కష్టంగా ఉంది. ఆమె చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడం కూడా కష్టంగా ఉందంటే ఒక మహిళగా ఇంకా ఇవన్నీ ప్రెస్ మీద చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేడు. హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒకటే వ్యక్తి. ఆ వ్యక్తి వీళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అనేది ఈరోజు తెలంగాణ సమాజం గుర్తించాలి. అసెంబ్లీ సాక్షిగా 2 మహిళా ఎమ్మెల్యేలు ఘోరంగా ముఖ్యమంత్రి తన నోటితోనే, అసెంబ్లీ సాక్షిగా నోటితోనే ప్రజలందరూ చూస్తుండగానే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడాడు. దాని మీద ఎవ్వరి మీద కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఈ విషయంలో స్పందన లేదు. అది ధైర్యం చేసుకొని ఆ ముఖ్యమంత్రిని ఆ అండను చూసుకొని, సో ఇవన్నీ మరి చూడాలంటే ఇక్కడ వీళ్ళకి సదుపాయాలు లేవు. ఇంతకుముందు డాక్టర్ ఎం జగన్నాథ్ గారు అదే అడుగుతున్నారు, డాక్టర్ కాబట్టి. సో అవన్నీ సదుపాయాలు లేవు. మరి హైయర్ సెంటర్కి పంపించవచ్చు కదా. కనీసం ఒక్కరు కూడా ఈమెను, ఇంత టార్చర్ గురైన మహిళ లోపల కనిపించలే దెబ్బలున్నాయి, మరి ఈమెను ఒక హైయర్ మెడికల్ సెంటర్కి పంపించాలన్న కనీసమైన ఆలోచన కూడా ఇలా మరి కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఎంత మహిళా వ్యతిరేక, ఎంత దళిత వ్యతిరేక, ఎంత పేదల వ్యతిరేక పార్టీ ఇలా మన కళ్ళ ముందరనే కనిపిస్తా ఉన్నా. అందుకొరకు అర్జెంటుగా ఈ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఈమెకు ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఈ సంఘటనకు బాధ్యులైన పోలీస్ ఆఫీసర్లు అందరినీ డిస్మిస్ చేయాలి. అదే విధంగా అవమానం సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు వ్యవహరించిన తీరు ఇది పోలీస్ డిపార్ట్మెంట్కు మాయను మచ్చ లాంటిది. ఇప్పటికైనా మా సైబరాబాద్ సిపి గారు, అలాగే డీసీపీ గారు, ఏసీపీలంతా పర్యవేక్షించి అసలు పోలీస్ స్టేషన్ వ్యవస్థలనే ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే నిజంగా ఏమైనా తప్పు చేస్తే ఆ రోజే ఎఫ్ఐఆర్ చేసిన రోజు సంబంధిత ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకుపోయి రిమాండ్ చేయాలి తప్పించి ఇలాంటివి చేసి, అంటే ఆమె చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఆమె కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉంది. అది మీడియా మిత్రులంతా మీరు లైవ్ విన్నారు. కాబట్టి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా, అంటే మా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో, అంటే అన్ని పోలీస్ స్టేషన్ల గురించి చెప్తున్నా నేను, అధికారులు ఎంత మంచిగా వచ్చినా కానీ రాజకీయ ఒత్తిళ్లతోటి ఎంత క్రూరంగా చేపిస్తున్నారంటే అధికారులతోటి, అధికార పక్షములు సెక్షన్లు ఏం పెడుతురో తెలియదు, కేసు ఏం పెడుతురో తెలియదు, ఎప్పటి వరకు ఇంట్రాగేషన్ చేయాలనో తెలియదు. చదువుకొని వచ్చిన మీరు, చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన మీరు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి తప్పించి ఇలాంటి సంఘటనలు ఉండదు. ఎందుకంటే నేను కొన్ని పోలీస్ స్టేషన్లు చూస్తున్నా, రౌడీ షీటర్ల నిలయం అయిపోయింది పోలీస్ స్టేషన్లు. రౌడీ షీటర్ను పక్కకు కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసే స్థాయికి మా షాద్నగర్ పోలీస్ స్టేషన్లు అన్ని వస్తున్నాయి. ఎందుకంటే నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నంటే, మా దగ్గర అంటే నందిగాం పోలీస్ స్టేషన్ తీసుకోండి, ఒక్క రౌడీ షీటర్ 5-6 మంది ఉంటే రోజు పోయి పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. అంటే సమాజం ఎక్కడ పోతుంది? అంటే ఈ రోజు